శ్రీ గురుదత్త జయ గురుదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ. 25వ తారీఖు మార్చి నెల 2025 ఏకాదశి మంగళవారం శ్రవణ నక్షత్రం. ఈ రోజున ఉన్న ముహూర్తాన్ని బట్టి పరిహారము తెలుసుకుందాం, ఆచరిద్దాం, పుణ్యాన్ని పొందుదాం. ముందు ఇవాళ దీపారాధన. ఈరోజు కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి, కానీ ఒక చిటికెడు కుంకుమ వేయాలి. అందులో కుంకుమ వేసినటువంటి తైలముతో దీపం, అంటే కొబ్బరి నూనె వేయండి, 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేయండి, ఒక కొంచెం కుంకుమ వేయండి. ఎందులో కుంకుమ వేయాలి? ఆ కొబ్బరి నూనెలో, లేదా ఒక గిన్నెలో కొబ్బరి నూనె వేసుకొని చిటికెడు కుంకుమ వేసుకొని బాగా కలిపి ఆ నూనెతోనే దీపాన్ని వెలిగించండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి. సంతానం లేనటువంటి వాళ్లకు, లేదా పుత్ర సంతానం కానీ స్త్రీ సంతానం కానీ కావాలి అనుకున్న వాళ్లకు ఈ దీపారాధన పంచమస్థాన దోషాన్ని తీసేసి సంతాన ప్రసాదము, సంతానాన్ని ప్రసాదిస్తుంది. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేసుకోండి. భార్య చేసినా భర్త చేసినా ఫలితము తప్పకుండా లభిస్తుంది. ఏకాదశి శ్రవణ నక్షత్రం కావున తప్పక ఫలితాన్ని పొందుతారు. ఇక ధనయోగం కోసం వ్యాపారం చేసేవాళ్ళు, ప్రధానంగా అనేక వ్యాపారాల్లో ఒకటైనటువంటిది సౌందర్యానికి సంబంధించింది, లేదా ఒక క్రీమ్స్కి సంబంధించి కానీ, ఈ అద్దాలు కూడా శరీర సౌందర్యము, కంటికి సంబంధించి, బట్టలు సౌందర్యానికి సంబంధించింది, ఇంటీరియర్ బిజినెస్ సౌందర్యానికి సంబంధించింది. ఇవన్నీ కూడా అందంగా కనపడేవి వస్తువులు కూడా ఏవైనా సరే, గిఫ్ట్ ఐటమ్స్ కానీ, అంటే గిఫ్ట్ షాపుల వాళ్ళు, లేడీస్ ఎంపోరియంస్ వాళ్ళు, ఆర్కిటెక్చరింగ్, లేదా ఇతరత్ర ఎలా దాన్ని వర్ణించాలి అంటే, ఒక కర్టెన్, అంటే ఏ కైండ్ ఆఫ్, ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, అవి అందాన్ని ఏం ప్రకటించవు, శుభ్రమా కాదా, తాజావా కాదా, అందాన్ని ప్రకటించేవి. ఆ వ్యాపార పుస్తకాల షాప్ ఉంది, స్టేషనరీ, అదేం అందాన్ని ప్రకటించదు. ఈ కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అదేం ఉండదు. తప్పకుండా ఈ వ్యాపారంలో ఉన్నవాళ్ళు, విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. ఇవాళ ఈరోజు సూర్య అష్టోత్తరాన్ని చదవాలి లేదా వినాలి. సూర్యాష్టోత్రము కొంత ఈ డిజైనింగ్ చేసేవాళ్ళు, లేదంటే మేకప్ మ్యాన్స్ అవ్వచ్చు, లేదా ఫోటోషూట్స్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఒక వ్యక్తిని అందంగా చూపిస్తారు కదా, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఈరోజు రాత్రి పడుకునే లోపు సూర్యాష్టోత్రాన్ని చదవాలి లేదా వినాలి. అయిన తరువాత, ఇది చాలా ఇంపార్టెంట్, సూర్యాష్టోత్రము చదవడము లేదా వినటం పూర్తయిన తర్వాత ఖర్జూర, మామూలుగా లయన్ అంటే లైక్ ఒక డేట్స్, అంటే మనం షాపులో దొరికేవి అవి కాదు, పూజలోకి వాడతాం మనం, నల్ల ఒక్క, పసుపు కొమ్ము, ఖర్జూర వాడతాం పచ్చిది. ఆ ఖర్జూర తినాలి. సూర్యుడికి లేదా విష్ణుమూర్తికి నివేదించి తినాలంటే వాళ్ళ ఆ స్వామి సూర్యుడు లేదా విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టి 5 సార్లు భగవంతుడికి చూయించి తినాలి. ఎప్పుడు? సూర్యాష్టోత్రం చదువుకున్న తర్వాత. ఈ పరిహారం చేసుకుంటే ఈ శ్రవణ నక్షత్రం ఏకాదశి, అందులోనూ మంగళవారం కదా, ఖచ్చితంగా మీ వ్యాపారానికి ప్రస్తుత గ్రహ సంచారాన్ని చూసుకుంటే, సూర్యుడి యొక్క సంచారాన్ని వీక్షిస్తే మీకు విపరీతంగా కలిసి వచ్చేటట్టుగా ఈ పరిహారం ఇవాళ ముహూర్తంలో నిక్షిప్తమై ఉందంటే, ఈరోజు ముహూర్తంలో ఈ పరిహారం చేస్తే ఈ విధమైన వ్యాపారస్తులకు కలిసి వస్తుంది అని ఉన్నది. తప్పకుండా ఈ పరిహారం చేయండి. అలాగే ఇవాల్టి రోజున మహామంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఓం నమో భగవతే నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే నమో నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ఆ ఇంట్లో పెద్దలకు, అంటే తండ్రికి కర్మ చేయలేని వాళ్ళు ఉంటారు, విదేశాల్లో ఉన్నామనో, గొడవల కారణం చేతనో, ఎక్కడో ఉండో, ఏదో కారణం చేతనో తలకొరువి నేను పెట్టాల్సింది ఇంకొకరు పెట్టారంటే, అన్నయ్యో తమ్ముడో పెట్టారనో, లేదా కర్మ సరిగా చేయలేదనో, మాసికాలు సరిగా చేయలేదనో, సంవత్సరికాలు సరిగా చేయలేదనో, లేదా ప్రతి సంవత్సరం సరిగా చేయట్లేదనో వెలితి ఉంటుంది. వారు ఈ మంత్రం ఇవాళ 11 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ఆ కర్మ చేయనటువంటి దోషం పోతుంది. కానీ ఇక ముందు కర్మ ప్రతి సంవత్సరం తప్పకుండా మీ తోడబుట్టిన వాళ్ళతో కానీ మీరు విడిగా కానీ కర్మని మాత్రం ఆచరించే ప్రయత్నం చేయాలి.
ఒకసారి గయ అంటే ప్రయాగ గయదో వాళ్ళ పేరుట పితృకర్మ ఆచరించాలి. ఈ పరిహారం ఈ రోజున ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీకు ప్రాయశ్చిత్తం అవుతుంది. మీకు ఆ కర్మ చెయ్యకపోవడం ద్వారా దోషం ఉంటుంది, అది మీ పిల్లలకు రాకుండా కాపాడబడుతుంది ఈ మంత్ర జపం. ఈరోజు నేను ఇచ్చిన మంత్రం చదువుకోవడం ద్వారా. కానీ రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం వాళ్ళ పేరిట ఏదో దాన ధర్మాలు చేయటమో కర్మ చేయటమో అది మానకూడదు. ఒక్కసారి జీవితంలో ఎప్పుడైనా గయాశ్రార్థము చేయండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. ప్రతిరోజు ఈ ఛానల్లో ఉదయాన్నే మీ ముందుకు వస్తున్నాను. తప్పకుండా మీకున్నటువంటి అనేక సమస్యలకు ఇందులో పరిష్కారాలు అందుతాయి. అప్పటికీ కూడా మీకు ఫలితం రాలేదు లేదా వెంటనే రిజల్ట్ రావాలి అంత టైం లేదు అన్నవాళ్ళు వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి మీ యొక్క జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఎందుకంటే దశ అంతర్దశ ఇప్పుడు ఏం నడుస్తుంది అన్నది చాలా ముఖ్యం మనకు. తద్వారా ఉద్యోగం రావటం, ధనం రావటం, సొంత ఇల్లు రావటం, ప్రమోషన్ రావటం, ట్రాన్స్ఫర్ అవ్వటం లేదా వివాహం అవ్వటం అనేక శుభ ఫలితాలు లభిస్తాయి. వీలైతే తప్పకుండా వచ్చి కలవండి లేదా ఫోన్లో మాట్లాడండి. మీకున్నటువంటి కష్టానికి పరిష్కారం తప్పకుండా అందొచ్చు. జయ గురు దత్తాత్రేయ.